మావాడు మంచోడు అంటే ఇల్లెక్కేదో చేసినట్టుంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ కథ. నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడే రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఓటేసినందుకు మాకు తగిన శాస్త్రే జరిగింది. రోజుకి 100-200 సంపాదిస్తే కానీ కడుపు నిండని మేము ఇప్పుడు పురాగా పస్తులు వండుకునే పరిస్థితి వచ్చింది. ఆడోళ్లకు ఫ్రీ బస్ పెట్టుడు తప్పంటలేను, జర మమ్మల్ని కూడా ఆదుకోమని కోరుకుంటున్నాం. ఏదైనా పథకం పెట్టేటప్పుడు దాని మంచి చెడ్డల గురించి ఆలోచించాలి. అది ఎవరికి ఉపయోగపడుతుందా, ఎవరికి నష్టమవుతుందా అని లెక్కలేసుకోవాలి. ఈ రేవంత్ రెడ్డికి అసొంటి ఆలోచన అస్సలు లేనట్టుంది. అందుకే ఫ్రీ బస్ పథకం పెట్టి మా ఆటో డ్రైవర్ల కడుపు కొట్టిండు. మా గోడు పట్టించుకోమని అప్పటి సంధి మొత్తుకుంటున్నా అస్సలు పట్టించుకుంటలేడు. గదే మా పెద్ద సారు కేసీఆర్ ఉంటే గిట్లా చేస్తోడా? ఆయననే సీఎంగా ఉంటే మమ్మల్ని పిలిపించి మా మంచి చెడ్డ అరుచుకునేటోడు, మమ్మల్ని గిట్లా రోడ్డు మీద పడేసేటోడు కాదు. అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికలల్లా మా ఆటో డ్రైవర్లు అందరం కలిసి కారు గుర్తు కోటేసి కేసీఆర్ సార్ మనుషుల్నే గెలిపించుకుంటున్నాం. బీఆర్ఎస్ కేసీఆర్ సార్ గెలిస్తేనే రేవంత్ రెడ్డి మా బాధల్ని పట్టించుకుంటాడు. తెలంగాణ జిల్లాలలో